ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటాను దేవ. ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవట్లు సహాయం చేసి మీ కృప బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మీలో సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు, విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసము, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థనలయందు మీ విషయమై విజ్ఞాపనం చేయొచ్చు మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, మీరు ఏక మనసులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గల వారుగా ఉండి ఒక దాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయుడి. లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, అటువలే మారు మనసు అక్కరని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొంది ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. లూకా సువార్త 15వ అధ్యాయం 10వ వచనం, అటువలే మారు మనసు పొంది ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీకు చెప్పుచున్నాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తన క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాలలో, ఏలయనగా మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది, మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. చివరిగా ఒక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఆమె దేవుని వాక్య భాగం దీవించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశయనని మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నదంటే మీ సత్క్రియ చేయొచ్చు దానిని కొనసాగించే వారంగా ఉండి నాన్న మెలకువగా ఉండి ప్రార్థించే వారంగా ఉండి శక్తిని బలాన్ని అనుగ్రహించి మీ ప్రేమ కృపలో మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.